అందరికీ నమస్కారం. మన మాతృభాష తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మన తెలుగు చరిత్రలో మిగిలి ఉన్న విషయాల గురించి తెలుసుకుందాం. తెలుగు భాష మొదటగా సంస్కృతం, ప్రాకృతంల ప్రభావంలో పెరిగింది. రేనాటి చోళుల కాలంలో మొదటి తెలుగు శాసనాలు కనిపించాయి. ఉదాహరణకు రేనాటి చోళ శాసనాలు. ఈ కాలంలో తెలుగు వ్యాకరణం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. తరువాత మధ్య తెలుగు యుగం అనేది ప్రారంభమైంది. ఇదే కాలాన్ని తెలుగు స్వర్ణయుగ కాలం అని కూడా అంటారు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ తెలుగు మధ్యయుగానికి చెందిన వాళ్ళే. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడను తెలుగు త్రయంగా కూడా పిలుస్తారు. వీరే మహాభారతంను తెలుగులోకి అనువదించారు. ఎంతోమంది కవయిత్రుల వల్ల తెలుగు భాషకు సాహిత్య గౌరవం వచ్చింది. ఈ కాలంలో కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం తెలుగు లిటరేచర్కి బలంగా మద్దతిచ్చాయి. తరువాతది ఆధునిక తెలుగు యుగం. భాషలో ఉర్దూ, అరబీ, పార్సీ పదాలు చేరాయి. ప్రజాగేయాలు, యక్షగానాలు, పల్లెటూరు కవిత్వం వచ్చింది. తెనాలి రామకృష్ణ, పోతులూరి వీరబ్రహ్మం, వేమన వీరి రచనలు ఈ యుగానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. వేమన పద్యాలు సులభమైన తెలుగులో తాత్విక బోధనలు చెప్పాయి. తెనాలి రామకృష్ణ గారి రచనలు ఎంతో హాస్యంగా, వ్యంగ్యంగా ఉండి తెలుగువారి మనసులను దోచుకున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలను మళ్ళీ చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.